దానికి సమర్పించి వారి భక్తులు కనుకుట్ల సాంబయ్య గారు 101 రూపాయలు సమర్పించి వారి భక్తులు పాటుకున్నారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ రవలి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు వచ్చేసి అక్క వాళ్ళు మేము అందరం కలిసి గీసుగొండ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ చాలా బాగుంటుందట. మేము ఇదే ఫస్ట్ వెళ్ళడం, అక్క వాళ్ళు తీసుకెళ్తుంటే మేమైతే వెళ్తున్నాము. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఫ్రెండ్స్. అక్కడ పైన గుట్ట మీద కనిపిస్తుంది కదా, అదే. ఇప్పుడు మనం అయితే నడుచుకుంటూ పైకి వెళ్ళిపోవాలి. స్టెప్స్ వచ్చేసి 300 ప్లస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఆ పైకి వెళ్ళిపోయి ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాం. మేము వెళ్ళేసరికి ఇక్కడ పెద్దక్క వాళ్ళు కూడా అందరూ వచ్చేసి రెడీగా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి అందరం కలిసి పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. ఒక 5 స్టెప్స్కి బొట్టు పెట్టి వెళ్తుంటే దారిలో ఒక చిన్న టెంపుల్ ఉంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ స్టెప్స్ అయితే ఎక్కేయాలి. మాకైతే చాలా బాగా అనిపించింది. పబ్లిక్ కూడా బాగున్నారు. మేము వెళ్ళడం ఫస్ట్ టైం అయినా చాలా బాగా అనిపించింది. కనుకుట్ల సాంబయ్య గారు 111 రూపాయలు స్వామివారికి చిత్తలపల్లి వాసయ్యలు 111 రూపాయలు సమర్పించి వారి భక్తిని సాధిస్తున్నారు. వారి కుటుంబాన్ని భగవంతుడు సరళంగా కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాము.
మనం 300+ స్టెప్స్ అయితే ఎక్కి పైకి అయితే వచ్చేసాము. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం చూపిస్తాను, చూసేయండి. సూపర్ ఉంది. మార్గం నరసింహస్వామి కొనేమాతుల వాస్తవులు 500 రూపాయలు కరండి. వారిని వారి కుటుంబ సభ్యులను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎల్లవెల్లలా చల్లగా చూడాలని కోరుతున్నాం. చెన్నోజ్ కర్ణాకర్ గారు హన్మకొండ వాస్తవులు 101 రూపాయలు సమర్పించి వారి భక్తిని సాటుకున్నారు. వారి కుటుంబాన్ని కూడా భగవంతుడు చల్లగా 16 రూపాయలు వారికి సమర్పించి వారి భక్తిని సాటుకున్నారు. వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా అక్కడ ఉన్నాయి.